చెప్పండి. సార్ డాక్టర్ గారు నమస్కారం అండి. అందరికీ నా పేరు నమస్తే. వెంకటరావు. నేను ఎక్కువ సేపు మాట్లాడను గానీ, నేను ఒక ఇన్సిడెంట్ చెప్దామని పైకొచ్చానండి. ఓకే. యాక్చువల్లీ మా బ్లైండ్ కమ్యూనిటీలో ఈ ఈ ఈ ప్రొపగాండా అనేది చాలా ఎక్కువుంటుందనమాట. అయితే మేము 2013, 14 ఆ టైంలో ఒక వ్యక్తిని అతను యాక్చువల్‌గా సిట్యుయేషన్ ఏమైందంటే, అతను మాకు అంటియాలని ట్రై చేశాడు. ఇట్లా ఒక అన్నున్నాడు, ఇట్లా వచ్చి చెప్తాడు, మీరు నేర్చుకోండి అంటే ఫోన్‌లోనే పరిచయం. అయితే ఉల్టా ఈ పరిస్థితి ఏమైందంటే, అతన్ని మేము వాళ్ళ దగ్గర నుంచి రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ చేసిన ఓహ్! తర్వాత ఈ ఘాట్ ఎగ్ హలో! సార్ ఇప్పుడు ఒక పదం వాడారు, మళ్ళీ వాడతారా ఒకసారి? ఏమన్నానండి? అదేదో ఒక ఇంగ్లీష్ పదం వాడారు సార్. వినటానికి చాలా బాగుందది. ఏదో రెస్క్యూ అన్నారుగా. ఓహ్! అదే. కాపాడామన్నారు సార్. బయటికి తెచ్చారు, గర్వాప్సి అన్నా కానీ రెస్క్యూ సౌండింగ్ చాలా బాగుందండి. అతను రెస్క్యూ చేసిన తర్వాత అతను ఈ ఘాటి గవర్నమెంట్ జాబ్. అయితే అతనికి చెప్పారంట, నాన్న నువ్వు జాబ్ నీకెట్టా వస్తుంది కాబట్టి జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఫస్ట్ నీ ఫస్ట్ ట్రాన్సాక్షన్‌గా మన అకౌంట్‌కి నీ సాలరీలో 10% ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ అదే పంపించిన తర్వాతనే నువ్వు వేరే పని చేసుకోవాలని వాళ్ళు చెప్పారంట. సో, అతను టోటల్‌గా అసలు వాళ్ళతోని టచ్‌లో లేకుండా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తర్వాత కొంచెం పరుష పదజాలం కూడా వాడు వాడు వేస్ట్ గాడు. ఇంకా కొంచెం ఎల్ వర్డ్స్ కూడా అవి ఇవి వాడి అంటే వాళ్ళలో అప్పుడు యెహోవా పూనేశాడన్నమాట గోపి గారి భాషలో చెప్పాలంటే. ఇక ఆ! వాళ్ళు అప్పుడు చాలా ఘోరంగా తిట్టి అతన్ని ఇది చేశారు. అతను నౌ హి ఈస్ లీడింగ్ మరి వెరీ గుడ్ లైఫ్. దశంభాగం పోతుంటే కడుపు మండిపోదండి ఎవరికన్నా? అదే. అతను కడుపు రాయలసీమ మీద కొడితే ప్రాంతానికి ఎట్లండి? చెందినవాడు. అదే సార్ అతను రాయలసీమ ప్రాంతానికి చెందినవాడే. ఒకసారి వీలైతే నేను మన ఛానెల్స్ కూడా అతన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నాకు ఈ మధ్య బెటర్. కాంటాక్ట్‌లో లేడు. మొన్న ఈ మధ్య ఫోన్ చేసి, "ఏం సార్ నిజంగా నేనిప్పుడు హ్యాపీగా ఉన్నాను. అపార్ట్‌మెంట్ తీసుకున్నాను. మంచిగా ఈఎంఐలో ఇల్లు తీసుకున్నాను. హ్యాపీగా బతుకుతున్నాను. నిజంగా మాకు దశం భాగం సేవ్ చేశారని" చెప్పి అన్నాడు. అది ఈ ఇన్సిడెంట్ పంచుకుందాం లేకపోతే అని చెప్పి ఇల్లు, గొల్లు ఏమీ లేకుండా అనవసరంగా పాస్టర్ గారికి ఈఎంఐలు కట్టుకుంటూ బతకాల్సొచ్చేది. అదే అది మీతో షేర్ చేసుకుందామని అయ్యో! పైకొచ్చాను సార్. అలా బతికినా పర్లేదండి. అలా బతుకుతూ పాట కూడా పాడతారు నిద్రలో లేచి. కరుణాకర్ గారు పాడారు చూడండి పాట అదేంటది? యేసు రాజుగా రాజులా వచ్చుచున్నాడు. వచ్చుచున్నాడు. అయ్యో! సనా మహర్షి గారు థాంక్స్ అండి. చాలా మంది దశమగలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడి గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నోరు మూసుకుని దశమగలు తీస్తామండి. తీయకుంటే పోవు అప్పులు ఉన్న తీవా ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చొని ఏడ్చుకో, మంచి మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో, ఎప్పటికీ పోవు. దశమగం తీనోడికి అప్పులు పోవు. కూర్చొని ఏడ్చుకుని ఏడ్చుకోమని. అది ఎవరైనా సరే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు. చాలాసార్లు ఆ కొంచెం దగ్గర ఇదిగుండి తర్వాత నెత్తిని కొట్టేసుకుని ఏడిస్తే ఎవరేం చేయలేరు.